హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. బిఆర్ అంబేద్కర్లో ఓపెన్ యూనివర్సిటీ సైడ్ నుండి బీఈడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. నేను అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. సో దానికి ఎవరెవరు ఎలిజిబుల్, ఏ గ్రూప్స్ వాళ్ళు ఎలిజిబుల్ అనేది మేము ఒకసారి చూసేద్దాము. వీడియో అయితే కరెక్ట్గా డీటెయిల్గా చూసేయండి. ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు 50% మార్క్స్తో పాస్ అయ్యి అయితే ఉండాలి. అందులో దీనిలో బీఏ, బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీఎస్సీ, హోమ్ సైన్స్, బీబీఎం, బీఈ, బీటెక్ వీళ్ళు మాత్రమే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% వస్తే చాలు. బీఈ బీటెక్ వాళ్ళైతే సైన్స్ కాబట్టి అందులో మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్ అయితే ఉంటుంది. అండ్ బీసీఏ వాళ్ళైతే ఇంటర్లో చదివిన సబ్జెక్ట్ ఉండే బీఈడీ మెథడాలజీని ఎంపిక చేసుకోవాలన్నమాట. అంటే ఇంటర్లో అయితే ఏదైతే కంప్లీట్ చేసుకొని ఉంటారో అదే ఉంచుకోవాలి. అండ్ 2026కి లేదా అంతకుముందు సంబంధించిన పరీక్ష పాస్ అయిన వారికి మాత్రమే ఈ కోర్సు అర్హత ఉంటుంది. అంటే ప్రీవియస్ ఇయర్లోనే కంప్లీషన్ చేసి ఉండాలి. అండ్ డిగ్రీలో కనీసం మార్క్స్ పర్సంటేజ్ రాని వాళ్ళు, పీజీలో పాస్ పర్సంటేజ్ లేని వాళ్ళు కూడా ఈ కోర్స్ చేయడానికి ఎలిజిబులే. అండ్ మోర్ ఓవర్ వచ్చేసి ఇన్ సర్వీస్ వాళ్ళ కోసం మాత్రం ఇది టీటీసీ, బీఈడీ, డిఐ అండ్ బీఏ ఎడ్, టీపీటీ, హెచ్పీటీ, యూపీటీ వీళ్ళు కంప్లీట్ చేసిన ఇన్ సర్వీస్ ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబులే. అండ్ 2026 వరకు 21 ఇయర్స్ ఉండాలి. అండ్ రీసెంట్గా ఎవరైతే జాబ్ కొట్టుకున్న వాళ్ళో వాళ్ళకైతే ఇది ఎలిజిబుల్ అన్నమాట. అండ్ బీఏఎంఎస్ ఎవరు చేయకూడదు, మొత్తం సైన్స్ గ్రూప్ వాళ్ళందరూ బీఈడీకి అనర్హులే అన్నమాట. ఎంబీబీఎస్, బీడీఎస్, బీపీటీ, బీఏఎంఎస్, బీవీఎస్సి, బీఎస్సీ, బీఏ, బీఓఎల్, పాపం ఫార్మసీ వాళ్ళకి వాళ్ళకుండే ఎన్ని కొన్ని అంటే ఫార్మసీ వాళ్ళని కూడా అవుట్ చేసిర్రు. ఈ జాబ్ ఓరియంటెడ్ కోర్సులు చేసిన వాళ్ళకు బీఈడీ కోర్సులో ప్రవేశానికి అర్హతలు కాదు. అంటే ఈ కోర్స్ చేసిన వాళ్ళు మాత్రము ఎలిజిబుల్ కాదన్నమాట. డిప్లొమా ఇన్ ఈసీఈ, ఇతర ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్స్, పీపీటీసీఈ అండ్ బీఈడీ ఓడిఎల్ కోర్సులో ప్రవేశానికి అర్హులు కారు. అంటే డిస్టెన్స్లో ఎవరైతే డిప్లొమా ఇన్ ఈసీఈ చేసి ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. అండ్ ఎన్సీఈటీ నుండి గుర్తింపు పొందిన టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అయితే పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఎలిజిబుల్ కాదు. ఓన్లీ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ ఇవి చేసిన లెవెల్ అని ఉంటే బీఈడీకి 2 ఇయర్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అర్హులు అన్నమాట. అది కూడా రీసెంట్గా కంప్లీట్ చేసి ఉండాలి. తెలుగు మీడియంలో ఉంటుంది. 2 ఇయర్స్ కోర్స్ ఫీజు వచ్చేసి 2 ఇయర్స్కి 40,000 ఉంటుంది. ఇంకా మళ్ళీ ఎగ్జామ్స్కి, సెమ్స్కి సపరేట్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామే. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 750 ఎగ్జామ్ ఫీజు, మిగతా వాళ్ళకైతే 1000 రూపీస్. అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ తెలుగు మీడియంలోనే వస్తాయి. 3 పార్ట్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్కు క్వశ్చన్ పేపర్. జనరల్ ఇంగ్లీష్కి 25, ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్కి 25 మార్క్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీకి 50 మార్క్స్. ఇంకా టాపిక్స్ వచ్చేసి నోటిఫికేషన్ 3rd రోజు రిలీజ్ అయిపోయింది. ఆన్లైన్ కడితే నెక్స్ట్ మంత్ 5th వరకు ఎలిజిబుల్ అన్నమాట. ఈ మంత్ 5th వరకే ఎలిజిబుల్. అండ్ లాస్ట్ డేట్ అంటే ఈ మంత్ 24th వరకు, జూలై 24th వరకు ఎలిజిబుల్. 500 లేట్ ఫీజ్ తోటి అయితే 26 వరకు, అంటే 2 డేస్ ఎక్స్టెండ్. 29th రోజు హాల్ టికెట్స్ వచ్చేసిపోతాయి. ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో ఎగ్జామ్ ఉంటుంది. ప్రైమరీకి కూడా రిలీజ్ అయిపోతుంది. ఎవరైనా అప్లై చేసుకోవాలి 2 ఇయర్స్ బీఈడీ సైన్స్ గ్రూపులు చేసిన వాళ్ళైతే చేసుకోండి. బీటెక్ చేసిన వాళ్ళకైతే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. డిగ్రీ చేసిన వాళ్ళు కూడా వేసుకోవచ్చు. బీఎస్సీ, బీకామ్, బీఏ వీళ్ళు మాత్రమే. అండ్ ఎవరైతే ఎంబీబీఎస్కి సంబంధించిన వాళ్ళు, సైన్స్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు. 40,000 అయితే కోర్స్ ఫీజు ఉంటుంది. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నా అప్లై చేసుకోండి. ఇంకేదైనా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ చేసుకోవచ్చు. అందులో కూడా మీరు చెక్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.